సదాశివపేట పట్టణంలోని 22వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వడ్ల మహేశ్వరి వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి వడ్ల మహేశ్వరి వీరేశం మాట్లాడుతూ ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా వార్డులో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తామని, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ గొల్లగూడెం మాజీ సర్పంచ్ మునిగే నవీన్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరిఫ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన వైర్లు అవే ఉన్నాయి కానీ కరెంట్ లేదు. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు పోతూనే ఉంటుంది. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలలో కరెంటు పోయిందా? అవే వైర్లు అదే ఇల్లు, కానీ అందులో కరెంటు మాత్రం ఇప్పుడు లేదు. ఇంకా మనం ఓటేయకుండా అంటే టీఆర్ఎస్ పార్టీని ఎంత వేసినామనుకో, వేస్తే పాతకాలం వస్తుంది. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటల రోజులు మళ్ళీ తీసుకొస్తాడు ఆయన. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మహిళలకు 2500 ఇస్తాడు, ఇయ్యలేడు, మోసం చేసిండు. చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. పెళ్ళి అయిన పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి తోట తులం బంగారం అన్నాడు. మనమైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అది చెప్పకముందే ఇచ్చినాం, కానీ తులం బంగారం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అదే రకంగా మన భూముల